ఇక్కడ ఈ సమావేశం నిర్వహించిన దానికి కారణం ఏంటంటే ఈ బీపీసీఎల్ పైప్ లైన్ ఇక్కడ మన చెరువు నుంచి ఈ భూమిలో నుంచి వెళ్తూ ఉన్నది. ఇది నేను ఇంతకుముందు కూడా చాలామందికి వచ్చి దీన్ని ఎలాగైనా తప్పించాలా, ఎందుకంటే పేనబెట్టక పక్క నుంచి వెళ్తూ ఉంది, అందులో చెరువులో నుంచి వెళ్తూ ఉంది, ఇది కరెక్ట్ కాదు అని అందరికి చెప్పారు. అనేక సందర్భాలలో ఆఫీసర్లు మేమందరం మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఈ సమావేశం ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే ఇది అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి, అంటే బీపీసీఎల్ వాళ్ళని పిలిపించి జాయింట్ కలెక్టర్ గారిని పిలిపించి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మనమంతా వెళ్ళి ఆ రోజు ఏదైనా మీటింగ్ కాదు ఆర్బిట్రేషన్ వెళ్ళినప్పుడు మన రైతులు నేను కూడా మీ తరఫున నేను కూడా అక్కడ జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది ఎలాగ తప్పియాలా అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టింది. దీని ముఖ్యము మనం చెప్పేది ఏంటిదంటే దగ్గర 193 ఎకరాల 193 ఎకరాల చెరువు ఒంగోలుకి దగ్గర ఎప్పుడో ఉన్న చెరువు. మామూలుగా అయితే రూల్స్ ప్రకారం అయితే చెరువు అన్నీ అయితే ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. మనకి తెలుసో తెలియకో చెరువు మీద గీశారు కాబట్టి చెరువు తప్పించి ఈ పైప్ లైన్ వేయమనడానికి అది న్యాయమైన కోరిక. ఎక్కడ ఎవరిని అడిగినా కానీ కోర్టులకు కూడా అది చెల్లే కోరిక. అందుకని దాన్ని గట్టిగా పట్టుబట్టి, ఎందుకంటే చెరువు 193 ఎకరాలు, ఇక్కడ 195 ఎకరాలు. దాని తర్వాత మన ఒంగోలు పెరుగుతూ ఉంది కాబట్టి రేపు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, నీటి వసతికి అన్నిటికీ ఇది అవసరమైన చెరువు పైప్ లైన్ దాని మీద వెళితే పైప్ లైన్ అప్పుడప్పుడు బస్ట్ అయ్యి ఈ పెట్రోలియం ఇవన్నీ వచ్చినప్పుడు ఇవన్నీ కల్తీ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక పక్కన వెళ్ళి ఒక ₹2 ఎక్స్ట్రా అయినా కానీ ఉన్న ప్రాజెక్టులో అది పెద్ద పని ఏం కాదు. అందుకుండా నాకు తెలిసినంత వరకు అన్నిటికన్నా గట్టిగా ఇబ్బంది పెట్టకుండా, ఏది తగలేకుండా ఈ చెరువుల్ని ముట్టుకోకూడదు అనేది సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్. దాన్ని పట్టుకొని ఈ అలైన్మెంట్ మార్చడానికి మనము జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి మనం అందరం వెళ్దాము. నేను కూడా వేరే సందర్భంలో మాట్లాడినప్పుడు జాయింట్ కలెక్టర్ అన్నప్పుడు ఆయన కూడా అవును కరెక్టే కదా చూద్దాంలే అన్నట్టు మాట్లాడారు. కాబట్టి సమయము సందర్భము బాగుంది కాబట్టి త్వరలోనే ఒక 15-20 మందిని నేను వెళ్ళి జాయింట్ కలెక్టర్ గారు ముందర ఈ విషయం పెట్టి బీపీఐ వాళ్ళ అధికారులు కూడా పిలిపించి ఇది అలైన్మెంట్ మార్చడానికి మేము గట్టిగా ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడానికి ఈ మీటింగ్ పెట్టాను. అందులో అందరు కూడా వచ్చంటే మీకు కూడా చెప్పి మేము చేసేది ఇది, మేము ప్రయత్నిస్తున్నామని చెప్పి మీ సలహాలు ఏమన్నా ఉంటే మీరు మాట్లాడుకొని మాకు తెలియజేయమని చెప్తే అందరూ సలహాలు తెలియజేసి దాని తర్వాత మన వేణుగోపాల్ కూడా డిఎస్పీ గారు కూడా ఈ విషయంలో నాతో టచ్లో ఉన్నారు రెగ్యులర్గా. ఆయనతో కూడా మాట్లాడి సలహాలు తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాం. అందుకని అతి త్వరలోనే పిటిషన్లన్నీ తయారు చేసి జాయింట్ కలెక్టర్ కానీ బీపీసీఎల్ అధికారిని పిలిపించి ఇది పరిష్కరించమని, మా న్యాయమైన కోరిక పరిష్కరించమని మేము కోరబోతున్నాం.